హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే కొంచెం బిజీ ఉండి వీడియోస్ అయితే చేయలేదు. ఈరోజు నేను తప్పనిసరిగా వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ఫాలోవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ నేనైతే ఈరోజు గణపతిని మా ఇంట్లో అయితే పెట్టుకున్నాను. సో నాకు తెలిసినంతలో, నాకు తోచినంతలో నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నేను చేసిన పూజలో ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా రిమూవ్ చేయాలన్నా, అలా ఏవైనా ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. యాడ్ చేసేవి ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేసుకుంటాననమాట ఇదే విధంగా. అప్పుడు యాడ్ చేసుకుంటాను. తీసేవి ఏదైనా ఉంటే నేను నెక్స్ట్ టైంకి కరెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఏదైనా ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ వినాయకునికి దోసకాయ పెడితే చాలా మంచిదంట. నేనైతే కొన్ని వీడియోస్ అయితే చూశాను. బట్ దోసకాయ కోసం అయితే వెతికాను కానీ 2 షాపులు దొరకలేదు. అందుకోసం అని వదిలేశాను. అండ్ చిన్నప్పుడు మనము పలక పైన ఓం అని రాసేవాళ్ళం కదా! అండ్ బుక్స్‌కి అయితే బొట్లు పెట్టుకునేవాళ్ళం కదా! అందుకోసం అని చెప్పి నేను మా తమ్ముని బుక్స్ అన్నీ తీసుకొనొచ్చి వాటికి బొట్లు పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టాననమాట. ప్రసాదాల విషయానికొస్తే ఈ పాయసం మా అవ్వే చేసింది. ఈ ఉండ్రాళ్ళు కూడా మా అవ్వే చేసింది. పులిహోర అయితే నేనే చేశాను ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే వినాయకుడిని పెట్టారు పెద్ద విగ్రహము. అందరూ విగ్రహాలైతే తీసుకొని ఈరోజు అక్కడికెళ్ళి పెట్టేశారు. బట్ నేనైతే కొన్ని వీడియోస్ చూశాను. మనం వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఒకరోజు మన ఇంట్లో నిద్ర చేస్తే మంచిదంట. అందుకోసం అయితే ఈరోజు నేను ఉంచుకున్నాను. రేపు పొద్దున మళ్ళీ ప్రసాదాలు పెట్టి, ఈవినింగ్ ప్రసాదాలు పెట్టి, రేపు సాయంత్రం తీసుకెళ్ళి పెద్ద విగ్రహం దగ్గర పెట్టేస్తాననమాట. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసినంతలో, నాకు తోచినంతలో నేనైతే పూజ చేసుకున్నాననమాట. సో నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.